ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుకు సంబంధించి సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆయన్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశం తర్వాత అనేక రకాల అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినపడుతున్నట్టు మాట నిజం. ముఖ్యంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల్లో తీవ్రంగా పరిగణించాల్సింది వాక్ స్వాతంత్రాన్ని కాపాడండి, వ్యక్తి స్వేచ్ఛను కాపాడండి. అంతేకాకుండా ఆయన వయసును అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని అరెస్టు చేయాల్సింది, అరెస్టు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. 70 ఏళ్ల వయసులో ఆయన ఎక్కడికి పారిపోతాడు, లేదా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతాడు? పైగా అతను జర్నలిస్టు, ఎక్కడికి పారిపోయి ఏదో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేని స్థితిలో ఆయన ఎందుకు మీరు అంత ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే గంటకు కొన్ని లక్షల రూపాయల ఫీజు వసూలు చేసే సిద్ధార్థ లుద్రా కానీ, మహుల్ రోహిత్గి కానీ ఇలాంటి వారిని ఈ కేసు కోసం వాదించడానికి నియమించింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఎక్కువగా వాదనలు వినటానికి సిద్ధపడలేదు, అనుమతించలేదు. కేవలం 3-4 నిమిషాల్లోనే విషయాన్ని తేల్చేసినటువంటి పరిస్థితి. ఇది తప్పుడు నిర్ణయం, పోలీసులు చాలా అనుచితంగా ప్రవర్తించారు, ప్రభుత్వం చాలా దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే అసలు ఈ కేసును తీసుకోకూడదని, లేదా దీన్ని హైకోర్టులోనే పోయి వాదించుకోమనండి అని చెప్పడానికి, లేదా ఆయన ఒక మోడరేటర్గా ఉండి అక్కడ వచ్చినటువంటి అనలిస్ట్ ఏదో మాట్లాడితే నవ్వారు అని రకరకాలుగా ఆపాదించడానికి ప్రభుత్వ తరఫు లాయర్లు ప్రయత్నించినప్పుడు, కేసులో అనేక రకాల విషయాలను చూసి స్పందించినప్పుడు మేము కూడా నవ్వుతుంటాం. కానీ దాన్ని తీవ్రంగా పరిగణిస్తారా? దానికే అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించటం నిజంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది. అంతేకాదు, హైకోర్టులో తీసుకోండి, హైకోర్టుకు మళ్ళీ పంపించండి అంటలో అర్థం ఏంటి? అంటే అక్కడ దొరకదు, అక్కడైతే ఊరట లభించదని ఉద్దేశమా? ఎందుకని ఆ వ్యాఖ్య చేశారు? దీన్ని హైకోర్టుకు పంపించండి అక్కడికని, అంటే హైకోర్టులో దొరకదు, ఇక మీరు ఇవ్వద్దు, అక్కడ వాళ్ళు ఇవ్వరు అని చెప్పటమా? ఎందుకని ఇలా ఈ రకమైన ప్రభుత్వ తరఫు మరి న్యాయవాదులు వాదించారో అర్థం కాదు. ఈ విషయంలో కొన్ని అంశాలు ప్రముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. కొమ్మినేని అరెస్టు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఒకడిని పడేసాం, లోపలేసాం, ఇంకొన్ని రేపు ఎల్లుండో వేస్తాం. ఇది ఎంత అహంభావపూరిత వ్యాఖ్య! కొమ్మినేని వయసు రీత్యా ఆయన్ని గౌరవించాలి, లేదా ఆయనకున్న అనుభవం రీత్యా ఆయన్ని గౌరవించాలి, లేదా అటువంటి వ్యక్తి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలన్న అభిప్రాయం అన్నా ఉండాలి. ఏదీ లేదు. ఒకడిని లోపల పడేసాం, ఇంకోటిని రేపు ఎల్లుండో వేస్తాం. ఎంత తీవ్రమైనటువంటి, ఇది అహంభావపూరితమైనటువంటి వ్యాఖ్య. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం 3 ఏళ్ళు, 4 ఏళ్ల లేదు 7 ఏళ్ల లోపు శిక్షలు పడేటువంటి కేసులకు సంబంధించి అసలు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, లేదు అసలు కేసులే కోర్టు తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న విషయాలని కోర్టు మరి ఇంత తీవ్రంగా పరిగణించకూడదు, వాటిని అక్కడే తోసిపుచ్చచ్చు. లేదు, ఒకవేళ తీసుకున్నా దానికి వాయిదా వేసి రిమాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే వీటన్నిటినీ కాలరాచి మరి కొమ్మినేని తీసుకెళ్లి జైల్లో పెట్టడం మరి తీవ్రమైనటువంటి విషయంగానే పరిగణించాలి. ఇప్పుడు ఆయన పోయిందేం లేదు, వ్యక్తిగత ప్రతిష్ట మరింత పెరిగిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అనుకోనుండొచ్చు ఏ విధంగానైనా కొమ్మినేని జైల్లో పెట్టామని సంతోషపడవచ్చు. కానీ ఆ సంతోషం కంటే అప్రతిష్ట ఎంతో మూట కట్టుకున్నట్టుగా భావించాలి.
వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని అణిచివేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న విషయం ఇవాళ బహిరంగ ప్రపంచం మొత్తానికి అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినప్పుడు మరి పౌరులందరికీ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న అంశం బట్టబయలైపోతుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, జర్నలిస్టులు కానీ, అనలిస్టులు కానీ వీళ్ళ విషయంలో ఎందుకింత నిరంకుశంగా వ్యవహరిస్తోంది అన్నప్పుడు ప్రశ్నించే హక్కును కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అణిచేయటానికి, ప్రశ్నించే గొంతులను నిలిమేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే భావించాలి. దీన్ని తీవ్రంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి పరిస్థితిని తీవ్రంగా ఆక్షేపించిన సుప్రీంకోర్టు తక్షణం కొమ్మినేనిని విడుదల చేయాలని ఆదేశించింది. అయితే కొమ్మినేని అరెస్టు తర్వాత అంతకు ముందు కూడా టీడీపీ అత్యుత్సాహంతో సాక్షి కార్యాలయాలపై దాడులు, దహనాలు, అంతేకాకుండా కొమ్మినేని తీవ్ర పదజాలంతో దూషిస్తూ, నేను మొదటి చెప్పాను, ఆయన వయసుని, అనుభవాన్ని పరిగణలోకి తీసుకైనా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది, గౌరవప్రదంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ వదిలిపెట్టి మరి ఎల్లో మీడియా డిస్కషన్స్లో వాడు, వీడు, గాడిద ఇలాంటి మాటల్ని, మరి వాళ్ళ వయసుకు తగ్గ మాటలు కాదు, అది అనుభవానికి తగ్గ మాటలు కాదు, అయినా సరే ఈ రకమైన పదజాలం ఉపయోగించినటువంటి మరి అక్కడ కూర్చున్న మోడరేటర్లు కానీ, జర్నలిస్టులు కానీ సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాను భుజాన్ని మోయండి కాదను, కానీ ఆ ఎదుటి వ్యక్తిని గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తికి ఎంత గౌరవిస్తామో అటువైపు నుంచి కూడా అదే రకమైన గౌరవం మనకు దక్కుతుంది. సో ఇవాళ రాష్ట్రం మొత్తంలో కూడా ఈ అంశం, ఈ కీలకమైనటువంటి అంశం అభాసుపాలైంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అభాసుపాలైందని అర్థం చేసుకోక తప్పదు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్, తీర్పు ఏదైతే ఉందో భవిష్యత్తులో అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకసారి ఆలోచిస్తుందని భావించాలి. అంతేకాకుండా ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేసినా కూడా మనకేం కాదు, మనకి అబ్సల్యూట్ లేదా ఒక బ్రూట్ మెజారిటీ ఉంది అని భావిస్తే మాత్రం ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకంటే ఘోరమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం తాము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరి పట్ల ఏ రకంగా నిర్దయగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే చాలా హుందాగా ఉంటుంది, చాలా గౌరవప్రదంగా ఉంటుంది, పోలీసుల గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రకమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని